'cause we're aiming high. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మోటోలో G-42 గురించి తెలుసుకుందాం. ఈ మొబైల్ 14,000 రూపీస్కి దొరుకుతుంది. ఫస్ట్ అన్బాక్సింగ్తో స్టార్ట్ చేద్దాం. ఇందులో G-42 మొబైల్ వైట్ కలర్ బ్యాక్ కేస్, టైప్ సి కేబుల్, 20 వాట్స్ టర్బో చార్జర్, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉన్నాయి. స్క్రీన్ స్క్రాచ్ గార్డ్ ఇవ్వలేదు. ఈ మొబైల్లో ఓన్లీ 1 వేరియంట్లో వస్తుంది. 4GB ర్యామ్ అండ్ 64GB రోమ్. ఇందులో 4GB LPDDR4X ర్యామ్ వాడటం వల్ల మల్టీ టాస్కింగ్ చేసిన, గేమ్స్ ఆడిన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ మొబైల్లో 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఒకటి అట్లాంటిక్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చి మెటాలిక్ రోజ్. థిక్నెస్ వచ్చేసేసరికి 8.42 mm అండ్ వెయిట్ వచ్చి 174 grams. ఈ మొబైల్ చూడటానికి చాలా స్లిమ్గా, బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ సైడ్ PMMA ఎక్రాలిక్ ప్లాస్టిక్ మెటీరియల్ వల్ల గ్లాస్ ఫినిషింగ్ లుక్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫోన్కి బాటమ్ సైడ్ వచ్చి మైక్రోఫోన్, USB Type-C, అలాగే డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి. టాప్ సైడ్ సెకండరీ మైక్రోఫోన్ అండ్ 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. రైట్ సైడ్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, సేమ్ బటన్ ఫింగర్ ప్రింట్ కూడా, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చి డ్యూయల్ సిమ్ ట్రే అండ్ SD కార్డ్ స్లాట్ ఉంది. ఇందులో IP52 వాటర్ రిపెలెంట్ డిజైన్ వల్ల దీనికి వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. ఈ మొబైల్లో 60 Hz రిఫ్రెష్ రేట్తో 6.4 inches ఫుల్ HD AMOLED డిస్ప్లేతో ఉంది. డిస్ప్లేలో టాప్ సైడ్ సెకండరీ కెమెరా కోసం చాలా చిన్న హోల్ని పెట్టారు. బాటమ్ సైడ్ స్క్రీన్ సైజ్ యావరేజ్గా డిజైన్ చేశారని చెప్పాలి. 700 nits బ్రైట్నెస్ యూజ్ చేయడం వల్ల మనం డేలైట్లో, అవుట్డోర్లో కూడా మొబైల్ని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. బ్రైట్నెస్ అండ్ డిస్ప్లే వల్ల నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో విజువల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇందులో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. స్నాప్డ్రాగన్ 680 4G చిప్సెట్ని వాడారు. సో గేమింగ్ ఫోన్ అని చెప్పలేము, బట్ 300 ఫ్రేమ్స్కి రీఫ్రెష్ రేట్ని పెట్టుకుని PUBG, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడొచ్చు. గేమ్స్ ఆడినప్పుడు హ్యాంగ్ అవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అలాగే మొబైల్ కూడా పెద్దగా హీట్ అవ్వలేదు. ఇప్పటి వరకు బడ్జెట్ ఫోన్స్లో Android 12 యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం మోటోరోలా Android 12ని బడ్జెట్ ఫోన్లో ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే Android 13కి అప్డేట్ ఇస్తామని, 3 years సెక్యూరిటీ అప్డేట్ ఇస్తామని మోటోరోలా ప్రామిస్ చేసింది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది. 20 watts టర్బో పవర్ ఛార్జర్ ఉంది. కనెక్టివిటీ వచ్చేసరికి బ్లూటూత్ 5 అండ్ వైఫై వచ్చి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ రేంజ్ కూడా వచ్చి 175 feet వరకు సపోర్ట్ చేస్తుంది. వైడ్ వైన్ L1 సెక్యూరిటీ సపోర్ట్ ఉండడం వల్ల మనం నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లాంటివి HDలో ఈజీగా వాచ్ చేయొచ్చు. కెమెరాకి మంచి ప్రొటెక్షన్ కోసం చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ని వాడారు. మెయిన్ కెమెరా వచ్చి 50 MP, 8 MP అల్ట్రా వైడ్ అండ్ 2 MP మ్యాక్రో కెమెరా. ఇందులో కెమెరా ఫీచర్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 30 frames/secondతో వీడియో రికార్డింగ్, అలాగే పోర్ట్రేట్ మోడ్ అండ్ నైట్ విజన్ మోడ్స్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా వచ్చి 60 MP. దీంతో కూడా 30 frames/secondతో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ మొబైల్తో తీసిన పిక్స్ని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.